ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు. ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోర్ ఆర్ లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా, అంతేనా? వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా. 80 శాసనసభ సమావేశాలలో నేనే పోయి మీటింగులు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి. ఇక ప్రకటించేది ఏంది? ఏంది? నువ్వు చెప్పు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు వెంకటరాజ్. కుర్సీకి పోటీ తప్పు లేదు. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నాను. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే కదా. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండి ఎలక్షన్ చేసినాము, వాళ్ళ నాయన అవతల నుండి ఎలక్షన్ చేసిండు. ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా. ఏమైంది రిజల్ట్? కాబట్టి అమెరికాకు వారిపోయిండు అని మీరు అందరు అనగానే మళ్ళీ వెనక్కి వచ్చిండు పారిపోయి. అది కప్పిపుచ్చుకోవడానికి వస్తేనే ఏదో ఒకటి మాట్లాడుతుంది. పాపం నువ్వు ఎప్పుడు కేటీఆర్ని అంత సీరియస్గా తీసుకోకు, నేనైతే తీసుకుంటలేను. ఏంటిది? అవునా? నీ సజెషన్ ఏంటి? నువ్వు సజెస్ట్, మేము ఇప్పటివరకు పెద్దగా ఆలోచన చేయలేదు దాని మీద. నువ్వు సజెస్ట్ చేస్తే డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాం. ఇస్తాం అన్ని ఒకటేసారి ఇస్తే మొత్తం విచారణలే ఉంటారు. ఇక పరిపాలన డెఫినెట్గా అన్నిటిని తీస్తాం. ఒకటొకటి గొర్రెలు అన్నాడు, ఇప్పుడు ఒక్క గొర్రె కూడా పలుకుతలేదు. చూసారు కదా ఏసీపీకి ఇవ్వగానే వచ్చింది కదా, మీరే రాసిరు కదా. से इस पूरे मामले की इन्वेस्टिगेशन को आगे ले जाएंगे। अभी गवर्नमेंट हर चीज में जो जो हमारे सामने आए हम तो कार्रवाई शुरू किए। जो बकरियों का मामला है हम एसीपी को ऑलरेडी दे दिए, एफआईआर भी हो गए, क्राइम भी रजिस्टर हो गए। उसके बाद एंटी करप्शन ब्यूरो अभी इन्वेस्टिगेट कर रहे, 5 ऑफिसरों को अरेस्ट करके जेल भी भिजा दिए। वो एक दिन का मामला नहीं है। वो बिहार में जो घोटाला हुआ ना, ये उनके छोटे भाई है। ये वहीं धीरे धीरे वहीं जाएगा। అంటే ఇట్లాంటి సంక్షేమ వాళ్ళు చాలా ఉన్నాయి. వాటి మీద ఒక సైంటిఫిక్ మెథడ్ తోని నిర్ణయాలు తీసుకొని వాటి రేషనలైజ్ చేస్తాం. పరిపాలనకు అవసరమైన నియామకాలు ఇప్పుడు కొత్తగా ఏదైతే చేపడుతున్నామో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా తెప్పిస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చి నియామకాలు చేపడుతున్నాము. తప్పకుండా ఈ అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం.